హలో బెస్టీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక ఫుల్ లెంత్ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే వీఆర్ గోయింగ్ ఫర్ టీమ్ లంచ్ అండ్ దెర్ ఈజ్ వన్ మోర్ థింగ్, ప్రైడ్ సెలబ్రేషన్స్. నాకు తెలిసి చాలా మందికి తెలుసో లేదో నాకు తెలీదు. ఎల్జీబీటీ కేటగిరీ వాళ్ళ కోసం సో జూన్ మంత్ అంతా సెలబ్రేట్ చేస్తాం కదా. సో అట్లా కార్పొరేట్ లెవెల్స్లో ప్రతి ఒక్క కంపెనీలో ప్రైడ్ సెలబ్రేషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో దాంతోపాటు మేము టీమ్ లంచ్కి కూడా వెళ్తున్నాము. సో 2 in 1 అవుతాయి అని చెప్పేసి నేనైతే ఆఫీస్కి వచ్చేసాను ఈసారి. అండ్ నేనైతే చాలా సింపుల్గా ఇలా క్విక్గా రెడీ అయిపోయాను. జస్ట్ పేరింగ్ విత్ బ్లూ జీన్స్ అండ్ గ్రీన్ కలర్ టీషర్ట్ వేసుకున్నాను. అండ్ క్యాబ్ కూడా వచ్చేసింది. నాకు డిఫాల్ట్ ఏంటంటే క్యాబ్ తొందరగా వచ్చేస్తుంది అనమాట. ఆఫీస్కి వెళ్ళే లోపల 9 అయిపోతుంది. సో అడ్జస్ట్ అవ్వాలి తప్పదు ఇంకా. సో ఇంకా ఆఫీస్కి ఎంటర్ అయిపోయాను. కొంచెం అట్లా తిరిగేసి కాసేపు జస్ట్ ఇంకా లాగిన్ అవ్వాలి కదా. సో ఎందుకంటే టీమ్ లంచ్కి 12 o'clock కల్లా బయటకు వెళ్ళిపోవాలి. అండ్ వచ్చిన వెంటనే ప్రైడ్ సెలబ్రేషన్స్ ఉంటుంది 3 నుంచి. సో ఇంకా ఆఫ్టర్నూన్ అయితే పెద్దగా ఏం వర్క్ చేయం మేము. సో అందుకే పొద్దున్నే చేసేసేయాలి కాబట్టి కొంచెం మొత్తం ఆల్మోస్ట్ అర్జెన్సీ వర్క్స్ అని ఆఫ్టర్నూన్ లోపలే చేసేసుకున్నాను అనమాట. అండ్ చాక్లెట్ తింటూ ఎంజాయ్ చేస్తూ కూర్చున్నాను. అండ్ బిఫోర్ గోయింగ్ ఫర్ లంచ్ కొంచెం హెడ్ అంతా చాలా మెస్సీగా అయిపోయింటే ఇంకా అందరం వెళ్ళి కాస్త అట్లా చిన్నగా అట్లా రెడీ అయిపోయి వీఆర్ ఆన్ ద వే అనమాట. ఆల్మోస్ట్ ఒక 12-20 కల్లా వీఆర్ ఆన్ గ్రౌండ్ ఫ్లోర్ అనమాట. కిందకు వచ్చేసాము ఎందుకంటే మళ్ళీ రిటర్న్ తొందరగా అవ్వాలి కాబట్టి. ఇక్కడ ఓన్లీ గర్ల్స్ పార్టీ అనమాట ఇది. ఇప్పుడు చూడండి, బాయ్స్ చూసారు ఎలా వస్తున్నారో, అదేదో సాధించినట్టుగా. యాక్చువల్లీ ఇవాళ టీమ్ లంచ్లో ఒక స్పెషల్ ఉందనమాట. మేము 1.5 year నుంచి టీమ్ లంచెస్కి వెళ్తున్నాం కానీ ఎప్పుడూ అబ్బాయిలు తాగలేదు. బట్ దిస్ టైమ్ దే డ్రాంక్ అనమాట. మంచిగా ఎంజాయ్ చేశారు వాళ్ళంతా. మేము వెళ్ళింది హౌస్ ఆఫ్ కామన్స్, కళ్యాణ్ నగర్ అనమాట. అక్కడి నుంచి ఒక 15 minutes అంతే పట్టింది టైము. ఇట్ వాస్ నియర్ ఫర్ అస్. హౌస్ ఆఫ్ కామన్స్ టేస్ట్ వైజ్ అంతా బాగుంది. కాకపోతే ఫ్యామిలీస్కి అయితే రికమెండ్ ఏమి ఉండదు ఇట్లా తాగడానికి. వాళ్ళు ఎక్కువ ఆల్కహాల్స్ అండ్ బార్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారనమాట. ఇట్స్ వాజ్ గుడ్ ఫర్ అంటే తాగుతూ తినే వాళ్ళకి బాగుంటుంది. ఫ్యామిలీస్కి పెద్ద ఏం బాగోదు. అండ్ యాజ్ పార్ట్ టేస్ట్ వైజ్ చాలా బాగుంది. అంటే చెప్పాను కదా, స్టార్టర్స్ చాలా బాగున్నాయి. నేనైతే బిర్యానీ లేని రెస్టారెంట్ ఉంటుందా అని అనుకున్నాను. ఇట్ వాజ్ దేర్. ఆ రెస్టారెంట్లో బిర్యానీలే లేదు, ఓన్లీ ఫ్రైడ్ రైస్లు ఉండేటివి. మేము ఇంకా ఫ్రైడ్ రైస్ ఏం తినలేదు, ఓన్లీ స్టార్టర్సే బాగా గట్టిగా బిగించామన్నమాట. అండ్ నాకు బాగా నచ్చే గుంటూరు చికెన్ చాలా బాగా నచ్చింది. అంటే చాలా కొంచెం, నేను బెంగళూరు అంటేనే స్పైస్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కాకపోతే ఆ రెస్టారెంట్లో కొంచెం స్పైసీగా బాగుంది ఫుడ్. అండ్ కమింగ్ ద పార్ట్, మా దాంట్లో వెజ్ వాళ్ళు అండ్ నాన్ వెజ్ వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళంతా సపరేట్ అండ్ మేమంతా సపరేట్. మంచిగా తినేసాం. నేనైతే ఆల్మోస్ట్ ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని రకాలు ఆర్డర్ పెట్టేశాము. అంటే అందరం కాదు, షేరింగ్ కాబట్టి అలా తినేసాం అనమాట. ఇంకా బాయ్స్కి బియర్ టవర్ వచ్చిందనమాట. ఫస్ట్ లైట్ షేడ్లో తీసుకున్నట్టున్నారు. ఐ డోంట్ నో దట్. వాళ్ళు మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేశారు. చెప్పాను కదా, ఇదే ఫస్ట్ టైం అనమాట బాయ్స్ మాతో ఉన్నప్పుడు తాగుతున్నారు. అంటే వాళ్ళు ఇంకా ఆఫ్టర్నూన్ ఆఫీస్కి రాలేదనమాట. అటు నుంచి అటు ఇంటికి వెళ్ళిపోయారు ఎవరింటికి వాళ్ళు. ఎందుకంటే ఆల్కహాల్ తీసుకున్నాక ఆఫీస్లోకి నాట్ అలౌడ్ గైస్. సో అందుకే వాళ్ళైతే అలా వెళ్ళిపోయారు. గర్ల్స్ ఎవరు తాగలేదు, ఓన్లీ బాయ్సే తాగారు. దాంట్లో కొంతమంది కూడా తాగలేదు, కొంతమంది తాగేశారు. సో గైస్, ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఏమనిపిస్తుందో నా కమెంట్ సెక్షన్లో కూడా చెప్పండి. అండ్ ఇట్స్ కమింగ్ పార్ట్ ఫర్ డెజర్ట్స్ అనమాట. నేనైతే చాక్లెట్ బ్రౌనీ ఆర్డర్ పెట్టాను. చాలా రోజులు అయిపోయింది బ్రౌనీ తినేసని. సో బ్రౌనీ తిన్నాక ఇట్స్ ఆల్ టైమ్ మై ఫేవరెట్ లావా కేక్. నేను ఎక్కడికెళ్ళా మిస్ అవ్వను. ఇంకా డామినోస్కి వెళ్ళానంటే ఫస్ట్ నేను లావా కేకే తింటా, అంత ఇష్టం నాకు లావా కేక్ అంటే. సో దాని తర్వాత లావా కేక్ కూడా తినేసాను అనమాట. నాకు దాన్ని కటింగ్ చేసినప్పుడు అట్లా క్రీమీ టెక్స్చర్ బయటికి రాకపోతే అసలు ఇంట్రెస్టే రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు మాత్రం చాలా బాగా చేసి ఇచ్చారు నాకు లావా కేక్. చాలా అంటే చాలా బాగుంది. డెజర్ట్స్ పెద్దగా ఏం లేవు, జస్ట్ ఒక 2 to 3 types ఉన్నాయి. అది కామన్ డెజర్ట్సే. లాస్ట్ టైం వెళ్ళింది రెస్టారెంట్ పీపై వాజ్ టూ గుడ్. దాంట్లో చాలా వెరైటీస్ ఉన్నాయి.
అండ్ ఇక్కడ కొంచెమే వెరైటీస్ ఉన్నాయి. ఇక్కడ అబ్బాయిలు తాగిన తర్వాత పెరగన్నం తింటున్నారు అనమాట. కర్డ్ రైస్ దే ఆర్ ఈటింగ్. అండ్ అట్లనే కాసేపు మాట్లాడేసుకొని అట్లా ఇట్లా అయిపోయి మా బడ్జెట్ అరౌండ్ 26,000 ఎంతో అయింది. ఇంకా అది కట్టేసుకొని రిటర్న్ బ్యాక్ టు ఆఫీస్. చెప్పాను కదా ప్రైడ్ సెలబ్రేషన్స్ ఉందని, నేను డాన్స్ చేస్తున్నాను అనమాట మా టీం ఇదంతా. అండ్ అందరము సేమ్ కలర్ టాప్స్ ఆర్డర్ పెట్టుకొని డాన్స్కి వెళ్ళాం అనమాట కెఫెటేరియాలోకి. అండ్ ఇక్కడ కొంచెం చిన్న సెలబ్రేషన్స్ అంటే ఎవరెవరైతే హెల్ప్ చేశారో ఆ ఈవెంట్కి వాళ్ళందరికీ చిన్న ఒక రికగ్నైజేషన్ లాగా చేసిన తర్వాత వీఆర్ ఇన్ టు డాన్స్ అనమాట. అండ్ నేను డాన్స్ కొంచెం బ్రాగాను పెడుతున్నాను, అలానే కొంచెం వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో చూస్తూ ఎంజాయ్ చేయండి. సో నేనైతే ఇక్కడ నుంచి అయితే ఒరిజినల్ ఆడియో అయితే పెడుతున్నాను. సో చూస్తూ ఎంజాయ్ చేయండి. అండ్ ఐల్ బి బ్యాక్ అగైన్ విత్ యాక్చువల్లీ ఫుల్ ప్యాక్డ్ అనమాట. ఇంకా రోజు డాన్స్ వేసినంటే మళ్ళీ కాస్ట్యూమ్ చేంజ్ చేసుకొని కింద చెప్పాను కదా ప్రైడ్ సెలబ్రేషన్స్ ఉందని చెప్పేసి. సో ఇది వచ్చేసి ప్రైడ్ వాక్ అన్నమాట. అరౌండ్ మా ఆఫీస్ చుట్టూ బిల్డింగ్ చుట్టూ ఒక వాక్ వేసుకొని వచ్చాను అందరం ఫ్లాగ్స్ ఈ కలర్ కలర్ బెలూన్స్ పట్టుకొని. సో ఎవ్రీవన్ ఆర్ ఈక్వల్ అండ్ లవ్ యువర్ సెల్ఫ్ అని చెప్పేసి. దాని తర్వాత కొంచెం టైర్డ్గా అనిపించి ఇంకా నేను నా ఫ్రెండ్ ఫ్రూట్ బాల్ ఆర్డర్ పెట్టుకున్నాము ఆఫీస్లోనే. సో ఇంకా ఫ్రూట్ బాల్ ఎంజాయ్ చేస్తూ ఇంకా ఐఎమ్ ఆఫ్ టు మై నేటివ్ అనమాట. ఇంకా బళ్ళారికి బ్యాక్గా అంటే అరౌండ్ 8:30, 9 కల్లా బస్ ఎక్కేసాను అనమాట. సో ఇంకా బ్యాక్ టు బళ్ళారి అనమాట. డాడీ వచ్చి పికప్ చేసుకున్నాడు. సో ఈ లాగ్ మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. సో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగైతే మీకు ఏమనిపించిందో ప్లీజ్ నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ అంతే, ఇంకా బాయ్.